ప్రశాంత సాగర తీరంలో ఒక్కసారిగా అశాంతి. తాడెత్తున ఎగసిన కెరటాలు. రెప్పపాటులో ఈడ్చుకెళ్లిన రాకాసి అలలు. పుట్టుకొకటి, చెట్టుకొకటి, నీటిలో ఇంకొకటి, నేలపై మరొకటి. ఇలా వెతికే కొద్దీ మృతదేహాలు, వెళ్లే కొద్దీ విధ్వంసపు ఆనవాళ్లు. ఆహ్లాద తీరంలో ఆర్తనాదాలు. ఇదేమీ సినిమా స్క్రీన్ ప్లే కాదు, 20 సంవత్సరాల క్రితం సునామీ సృష్టించిన విధ్వంసమిది. గుర్తు చేస్తేనే గంగపుత్రుల గుండెలదిరే ఉత్పాతం. ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది? నెల్లూరు జిల్లాలో సునామీ బాధితులు కోలుకోవడానికి ఎన్నేళ్లు పట్టింది? తెలుసుకోవాలంటే వాచ్ ది N3 న్యూస్. డిసెంబర్ 26న బంగాళాఖాతంలో ఇండోనేషియా సమీపంలో ఏర్పడిన సముద్ర భూకంపం, అదే సునామీ. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట సమీపంలోని మైపాడు, రామతీర్థం, కొత్తకోడూరు తదితర ప్రాంతాలతో పాటు కావలి సమీపంలోని తూపిలిపాలెం, రామాయపట్నం తీర ప్రాంతం డిసెంబర్ 25వ తేదీ క్రిస్మస్ పండుగ కావడంతో ఆయా బీచ్ల్లో ఎక్కడెక్కడి నుంచో వచ్చిన పర్యాటకుల కేరింతలు. అప్పుడే కడలి గర్భంలో కల్లోలం. అప్పటిదాకా సవ్వడి చేసిన అలలు అంతలోనే తాడెత్తున లేచాయి. రెప్ప మూసి తెరిచేలోగా తీర ప్రాంతం మొత్తం ఖాళీ. జలప్రలయాన్ని కల్లారా చూసిన కొందరు సముద్ర గర్భంలో కలిసిపోయారు. బతికి బట్ట కట్టిన వాళ్ళు ఇదిగో ఈ విధ్వంసానికి సాక్షులుగా మిగిలిపోయారు. వెళ్తే ఇటు సైడ్ వాళ్ళ ఇటు సైడ్ నుంచి ఎర్రగద సైడ్ తీసుకుపోతున్నాం. మైపాడు బీచ్ కండింది వాళ్ళ తీసుకెళ్తుంటే వాళ్ళు ఏం చేసారంటే సముద్రం చేపలు దాడుతున్నామన్నా ఏంది ఇది దాడితే మాకు తెలియదు. కొద్ది దూరంలో అంటే మనకు దూరం ఎర్రగద పెళ్ళి మధ్యకి వెళ్ళినప్పుడు ఎర్రనీళ్ళు వస్తూ ఉన్నాయి. అది సునామీ వచ్చి మనకు తెలియదు కదా. ఊరు ముందరకి వెళ్ళగానే ఎర్రనీళ్ళు వస్తూ ఉన్నాయి. అది సంవత్సరం డ్యామ్ దిగిపోయిందేమోలే, ఆ నీళ్ళు వస్తూ ఉన్నాయి అని చెప్పి మేము పట్టించుకోలేము. కొద్ది దూరం వెళ్ళగానే ఇంకా కళ్ళలో ఆగిపోయాయి, లైట్గా ఉన్నాయి. చేపలు వీళ్ళు ఎక్కడతో ఉన్నాయి పెద్ద పెద్దగా. ఎక్కడతో మైపాడు బీచ్కి వెళ్ళు కృష్ణాపురం యాడ్ చేస్తున్నారు. అవి దానికి తాళ దెబ్బకి దెబ్బ ఉంటుంది మా కాడ, దెబ్బ యాడ్ చేసే దెబ్బ. దాన్ని తువాలు కట్టి ఆయన కేకేస్తాను. వాళ్ళు మా పడుచుకోలే. మేము ఇంకా కొద్ది దూరంలో పేరంగ దెబ్బకి వెళ్ళినప్పుడు అల్లం ఎక్కువైపోయిలో అంటే ఆ నుంచి మాకు టెన్నాస్పిటల్ ఉంది. మా కాడ ఇంచుమించు ఇక్కడ నుంచి కనపడింది చనిపోయిన తాళ్ళు ఉంటాయి అయినా వాళ్ళకి. ఆ తాళ్ళని కట్టేసాం. ముగ్గురు పుట్టిన టెన్నాస్పిటల్ ఇంజిన్ ఉన్న స్పీడ్ అంతా పెట్టేసాం. ఇంజిన్కి టెన్నాస్పిటల్ ఇంజిన్కి కొట్టుకున్న ముగ్గురు. అంటే ఇంకా తనకు వచ్చారు కదా, అల్ల రాకముందే వచ్చేసి అక్కడ చేరిపోయింది. ఇది అల్ల రాకముందే చేరే సేఫ్టీగా ఉన్నాం. దెబ్బ తగ్గ ఈ తప్ప ఆడులా ఉంది లోపల. దాంట్లో 8 మంది ఉన్నారు. ఇది లాగుతాం దరికొచ్చేసి తాడి పెట్టుకొని. మేము దరికొచ్చాం 6 మంది దీంట్లో ఉన్నాం, దాంట్లో 8 మంది ఉన్నాం. ఇదే చేసింది అల్ల రాకముందు వచ్చేసాం. అంటే చేపుగా మాకైతే ఎవరికి దెబ్బ తగల ఇబ్బంది పడలేదు. దరికి కొట్టంగానే మేము చేపుగా ఇలా పడేసింది. మొత్తం మునిగిపోయింది. ఎరదాకా ఉందన్న 11 మంది చెప్పారు. మేము ఉంటే కదా మేము పర్లేదు భయపడిపోయి నైట్ మటుకి 7 గంటలకి ప్రతిరోజు బస్సు వస్తుంది, తీసుకుని వదిలేస్తుంది గంగపట్నం, మంచిగా వస్తుంది. గంగపుత్రులకు కడలి కల్లోలం కొత్తేమీ కాదు. తుఫాన్లు వచ్చిన ప్రతిసారి ఆటుపోట్లకు తట్టుకొని నిలబడతారు. కాని ఆ రోజు మాత్రం మత్స్యకారులు ముందెన్నడూ చూడని రాకాసి అలల బీభత్సాన్ని చూసి భీతిల్లారు. అప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులు ఏదో జరుగుతోందని అనుకున్నారే గాని ఇంతటి విధ్వంసాన్ని మాత్రం ఊహించలేకపోయారు. ఏటకెళ్ళేసి వస్తున్నావో నీ వెళ్ళిపోరా అని చెప్పాడు. నా వయసు 30 ఏళ్ళు. కానీ మా ఆయన ఏంటంటే హైదరాబాద్కి ఉదయాన్నే వెళ్ళిపోయాడు. హైదరాబాద్కి వెళ్ళి కూడా సునామీలో పట్టి బతికొచ్చాడు మా నాన్న. కళ్ళకు అసలు ఏ కనిపించవు. రాజశేఖర అయ్యాంలో ఇచ్చారు, అయ్యాంలో ఇచ్చారు వాళ్ళకి తలా 10 లక్షలు ఇచ్చారు. 1/2 కిలోమీటర్ వెనక్కి వెళ్లిన సముద్రం ఆఖరుసారి మాత్రం ఒక్క ఉదుటున
కిలోమీటర్ల మేర తీరాన్ని దాటి విరుచుకుపడింది. 20-30 అడుగుల ఎత్తున ఎగసిన కెరటాలు తీర ప్రాంత గ్రామాలపైన పంజా విసిరాయి. కొందరు ఎత్తైన భవనాల్లోకి వెళ్లి తలదాచుకోగా మరికొందరు కట్టుబట్టలతో బతుకు జీవుడా అంటూ వెళ్లిపోయారు. తిరిగొచ్చి చూస్తే మిగిలింది కన్నీళ్లే, అల్లకల్లోల ఆనవాళ్లే. ఇప్పుడైనా కానీ ఆ మాట అంటే ఇందులో కాల్పిస్తుంటారు అన్నమాట. విధంగా దెబ్బలు మాట్లాడ మాత్రం వచ్చేసింది. మొత్తం వచ్చేసి 8 గంటల బస్సు అప్పుడే వచ్చింది. ఆ బస్సు రావడం పిల్లకాయలందరినీ ఆ బస్సులో తీసుకెళ్ళి అప్పుడేం లేదు, మామూలుగా యాటకి పాత పోయే టైమే కదా. మామూలుగా మేము యాటకి పోయాము, మామూలుగా వచ్చేసాము. ఈ తుఫానులు అవన్నీ ఏం లేదు, యాడ్ చేస్తున్నాం అన్నమాట తొందరలో. అప్పటికి ఆల్రెడీ చేపలు కూడా ఉన్నాయి, సముద్రం ఉన్నాయి, వెళ్తా వస్తానే ఉన్నాం, యాడ్ చేసుకుంటానే ఉన్నాం. ఈ వాతావరణాలు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం పల్లెపాలెంతో సహా తీర ప్రాంత గ్రామాల్లో 2004 ఏడాదిన సునామీ సృష్టించిన అల్లకల్లోలం అంతా ఇంతా కాదు. ఆ శోకం సాగరమంతా, అది మిగిల్చిన నష్టంలోతు సముద్రమంతా. పల్లెపాలెం గ్రామంలో 11 కుటుంబాలకు గుండె కోత మిగిల్చింది. పోయినోళ్ళంతా ఒక 10 రోజులు దొరికిన వాళ్ళు 10 మంది, వాళ్ళంతా తర్వాత 3 రోజులు 4 రోజులకి ఓడలు సైతం ధ్వంసమయ్యాయి. సునామీ కోతతో నెల్లూరు జిల్లాలో సముద్ర తీర ప్రాంతం కక్కావికలమైంది. అలల తాకిడికి కొట్టుకొచ్చిన శవాలతో నాడు తీర ప్రాంతం ఓ మృత్యు దిబ్బని తలపించింది. సునామీ అనంతరం ఆయా ప్రాంతాలను ఖాళీ చేయించి నాటి ప్రభుత్వం వారికి వేరే చోట పక్కా ఇల్లు కేటాయించినా కుదురుకోవడానికి కొన్నేళ్లు పట్టింది. అప్పుడు మామూలు తుఫాన్ హెచ్చరికలు అటువంటి వచ్చినప్పుడు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళేది ప్రభుత్వం? ఒక ఆయన ఉండేడు మాకు మా కానబావుడు వచ్చేదన్నమాట. మమ్మల్ని కొన్ని నెలల పాటు దాతలు, స్వచ్ఛంద సంస్థలు అందించిన నిత్యావసరాలతోనే కాలం వెళ్లదీయాల్సి వచ్చింది. అందుకే 20 ఏళ్లైనా సునామీ పీడకల మత్స్యకారుల కళ్లల్లో ఇంకా సుడులు తిరుగుతోంది. డిసెంబర్ 26 వచ్చిందంటే తీర ప్రాంతాల్లో ఆనాడు జరిగిన అల్లకల్లోలమే గుర్తొస్తుంటుంది. ఆర్తనాదాలు చెవుల్లో మారుమ్రోగుతుంటాయి. CMR చందన బ్రదర్స్ వారి న్యూ ఇయర్ ఎక్స్ప్రెస్ సేల్ ఆఫర్స్ మావి. మలేషియా ట్రిప్ మీది. న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ లో కొనుగోలు చేయండి. 500 రూపాయల కొనుగోలుపై పొందే కూపన్ పై డైలీ డ్రా, వీక్లీ డ్రా, బంపర్ డ్రా తో పాటు న్యూ ఇయర్ కి తీసే డ్రాలో గెలుపొందిన కూపన్ కి ఒక జంటకి మలేషియా ట్రిప్. క్యాజువల్ షర్ట్స్ 2 399 రూపాయలు, 499 రూపాయలు. టీ షర్ట్స్ 2 199 రూపాయలు. జీన్స్ 2 1099 రూపాయలు. మెన్స్ బ్రాండెడ్ పై buy 1 get 1, buy 2 get 2. బాయ్స్ షర్ట్స్ 3 499 రూపాయలు. బాయ్స్ ప్యాంట్స్ 2 799 రూపాయలు. చిల్డ్రన్స్ ఫ్రాక్స్ 2 599 రూపాయలు. చున్నీ 33 రూపాయలు. ఫ్యాన్సీ టాప్ 299 రూపాయలకే. చుడిదార్స్ 699 రూపాయలు. ధనియా షిఫాన్ సారీస్ 2 399 రూపాయలు. జాక్ పాట్ సారీస్ 2 555 రూపాయలకే. చందన బ్రదర్స్ మరియు CMR షాపింగ్ మాల్, ట్రంక్ రోడ్, నెల్లూరు.